చూసారు కదండి, తీసేస్తున్నాను. మళ్ళీ ఎక్కువగా వేయించినా కూడా మళ్ళీ మాడిపోతాయి, మనం సమానంగా తీసుకోవాలి. ఓకే అండి, ఇదిగో చూస్తున్నారు కదా, మన వేడి వేడి చికెన్ పకోడీ అనేది రెడీ అయిపోయింది అనమాట. చూసారు కదండి, ఎక్కడ ముక్క అనేది అసలు ఎంత క్రిస్పీగా ఉందో చూసారు కదా. ఒక్కసారి మీకు తుంచి కూడా చూపిస్తానండి నేను ఎలా ఉంది ఏంటనేది, ఎంత బాగా ఉడికిపోయిందో చూసారు కదండి. ముక్క చాలా ఉడికిపోయిందండి. ఇప్పుడు వీటి మీద చక్కగా మనం ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర అనేది చక్కగా ఇలా గార్నిష్కి వేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటాయండి. ఈ ఉల్లిపాయలు, ఈ కొత్తిమీర అనేది యాడ్ చేసి చక్కగా మనం తింటే చాలా బాగుంటాయండి. హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ ఏంటంటే మనకి కనుమ పండుగ కదండి. మా పిల్లలైతే మామూలుగా ఎప్పుడు చికెన్ కర్రీ అనేది చేస్తుంటాను. చికెన్ కర్రీ వద్దు మమ్మీ, మాకు చికెన్ పకోడీ కావాలని అడిగారనమాట. ఇంకా ఎప్పుడు కర్రీ అనేది చేస్తుంటాం కాబట్టి ఇవాళ నేనైతే ఇదిగో చూసారు కదా, 1 కిలో చికెన్ అనేది తీసుకున్నానండి. చూస్తున్నారు కదా, చక్కగా ఈ చికెన్ ఏంటంటే మనం శుభ్రంగా ముందు కల్లుప్పేసి ముందుగా కడిగి పెట్టుకోవాలండి. నేనైతే అలా కడిగి పెట్టుకున్నాను. చూసారు కదా, ముందు నేను ఈ చికెన్ పకోడీ ఎలా చేస్తాను ఏంటనేది ఇంక మనం వీడియోలోకి వెళ్ళిపోదామండి. చాలా బాగుంటుంది. ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే వీడియో స్కిప్ చేయొద్దు. చాలా అంటే చాలా బాగా చేస్తాను. మీరు కూడా కొత్తగా ఎవరైనా చూస్తే చేసుకోవచ్చు అనమాట. ఓకే అండి, ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా ఇదిగో చూస్తున్నారు కదా, 1 స్పూన్ అనేది నేను సాల్ట్ అనేది యాడ్ చేస్తున్నానండి. కొంచెం 1 స్పూన్ వేసాను అనమాట, మొత్తం కలిపి ముందు సాల్ట్ అనేది వేసుకున్నాను. ఇదిగోండి చూస్తున్నారు కదండి, అల్లం పేస్టు మనకి చక్కగా అల్లం పేస్ట్ కూడా వేసుకోవాలండి. నేను 1 స్పూన్ అనేది వేసాను, స్పూను కొంచెం వేసాను అనమాట. నిండుగా వేసుకుంటే 1 స్పూన్ అనమాట. 1 స్పూన్ అనేది అల్లం పేస్ట్ వేసాను. ఇదిగోండి చూస్తున్నారు కదా, మనకి చక్కగా తర్వాత కొంచెం పసుపు అనేది వేస్తున్నానండి. ఇదిగోండి చూస్తున్నారు కదా, నేనైతే 1 స్పూన్ వేసి కొంచెం వేస్తాను. కారం ఎక్కువ వేస్తే మళ్ళీ పిల్లలు తినరు కదా, మళ్ళీ మిర్చి కూడా యాడ్ చేయాలండి. ఆ కారం కూడా వేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి చూస్తున్నారు కదా, మిరియాలు అనమాట. మామూలుగా మిరియాలు అనేది కచ్చా పచ్చాగా వేసుకొని ఇలా వేసుకుంటే చాలా బాగుంటుందండి, స్పైసీగా. మిరియాలు వేసేసాను కదండి, కొంచెం చూసారు కదండి, గరం మసాలా అనమాట. గరం మసాలా అండి 1 అర టీ స్పూన్ అనేది వేసాను అనమాట. గరం మసాలా కూడా వేసుకోవాలి. ఇదిగోండి చూస్తున్నారు కదా, నేను 1 స్పూన్ అనేది ధనియాల పొడి కూడా వేసేస్తున్నానండి. మనకి చాలా బాగుంటాయండి అన్నీ వేసుకుంటే మసాలా ఫ్లేవర్ అనేది. ఇదిగోండి చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి జీలకర్ర పౌడర్ అండి, 1 అర టీ స్పూన్ వేసానండి. ఇప్పుడు మనం మొత్తం కూడా చూసారు కదండి, మసాలా అంతా 1 by 1 అనేది చక్కగా ఇలా అనేది మనం వేసేసుకోవాలండి. చాలా బాగుంటుంది. తర్వాత ఏం వేయాలి ఏంటనే చెప్తాను. ఇప్పుడు ఇదంతా వేసాను కదండి. ఇప్పుడు మనం ఇదిగోండి చూస్తున్నారు కదా, నేనైతే శనగపిండి కూడా తీసుకుంటున్నానండి. 1 అర కప్ అనేది శనగపిండి అనేది వేసేస్తున్నానండి. ఇదిగో చూసారు కదా, మనకి శనగపిండి లేకపోతే బియ్యం పిండి కూడా వేసుకోవచ్చండి. రెండిట్లో ఏదైనా ఒకటి వేసుకోవచ్చు, ఏదైనా బాగుంటుంది. ఓకే అండి, ఇదిగో చూస్తున్నారు కదా, నేను 1 కప్పు కార్న్ఫ్లవర్ కూడా వేస్తున్నానండి. ఇదిగో చూసారు కదా, మనకి చక్కగా కార్న్ఫ్లవర్ కూడా వేసేసుకున్నాను అనమాట. ఇప్పుడు మనం మొత్తం కూడా చూసారు కదండి, నేను కార్న్ఫ్లవర్ కూడా వేసుకున్నానండి. ఇప్పుడు లాస్ట్లో ఇదిగో చూసారు కదా, 1 నిమ్మపండు అనేది పిండుకుంటున్నానండి. చూసారు కదా, 1 పండు అయితే సరిపోద్దండి, ఎక్కువ వద్దు. మళ్ళీ ఏంటంటే మరీ ఎక్కువ పుల్లగా ఉంటుందండి, అందుకని 1 సరిపోద్దండి. ఇదిగో చూసారు కదా, చక్కగా నేను నిమ్మపండు కూడా వేసేసాను. చూసారు కదా, ఇప్పుడు మొత్తం కూడా మనం చక్కగా ఇలాగా కలుపుకోవాలండి. మనం వేసిన మసాలాలు మొత్తం కూడా మనకి చికెన్కి పట్టాలంటే మనం మొత్తం అనేది ఇలా కలుపుకోవాలండి. ఇదిగో చూస్తున్నారు కదా, ఇలాగా. ఓకే అండి, చూసారు కదా, మొత్తం అయితే ఇలా కలుపుకున్నాను. ఇప్పుడు దీంట్లోకి నేను 2 ఎగ్స్ అయితే వేస్తున్నానండి. మనం ఎగ్స్ వేసుకుంటే ఏంటంటే పకోడీ చాలా క్రిస్పీగా వస్తుందండి. చూసారు కదా, ఎగ్స్ కూడా వేసేసాను అనమాట. ఇప్పుడైతే మొత్తం ఇంకా
చక్కగా మసాలా పట్టేదా కలపాలండి. ఎగ్స్ కూడా మొత్తం ఏంటంటే మనకి కలిసిపోయేలాగా మనం కలుపుకోవాలి. ఓకే అండి, ఇదిగో చూసారు కదా, నేనైతే మొత్తం కలిపేసుకున్నానండి. మిర్చి అనేది 3 అంటే 3 మిర్చి అనేది నేను కట్ చేసుకున్నానండి. తర్వాత వచ్చేసి ఇదిగో చూస్తున్నారు కదా, కొత్తిమీర కూడా కొంచెం యాడ్ చేద్దామండి. మనకి ఏంటంటే పకోడీ ఇవన్నీ ఈ ఫ్లేవర్స్ అన్నీ పడితే చాలా టేస్ట్ వస్తుందండి. చూసారు కదా, కొంచెం కొత్తిమీర, ఇక్కడ వచ్చేసి పుదీనా కూడా తీసుకుంటున్నాను. కొంచెం పుదీనా కూడా వేసేసాను అనమాట. లాస్ట్లో కొంచెం కరివేపాకు వేసాను అనమాట. ఇప్పుడు మనం మళ్ళీ ఇంకొకసారి మొత్తం కూడా కలుపుకుందామండి. ముక్కలకు కూడా ఇవన్నీ పడతాయి, చాలా బాగుంటుందండి. పిల్లలు ఎక్కువగా కర్రీ చేస్తే మంటని తినరు కదండి. మనం ఇలా ఒకసారి పకోడీ చేసి పెట్టామంటే చక్కగా పిల్లలు తింటారనమాట. రోజు వస్తున్నారు కదా, ఇలా కలుపుకోవాలన్నమాట మొత్తం కూడా. ఓకే అండి, మన చికెన్ పకోడీకి చక్కగా చూసారు కదా, నేనైతే ఇలా ప్రిపేర్ చేశానండి. మసాలాలు మొత్తం కూడా నేను చెప్పిన అన్నీ కూడా వీడియోని స్కిప్ చేయకుండా చూసి చక్కగా మీరు కలుపుకొని పెట్టుకొని చక్కగా పిల్లలకు చేసి పెట్టండి. చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇంట్లో ఉన్న వాటితో చేసేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని మనం బయట అయితే 1 గంట నుంచి 2 గంటలు బయట పెట్టాక మనం ఫ్రై చేయాలండి. ఫ్రిడ్జ్లో అయితే ఒక ½ అన్ అవర్ అయినా సరిపోద్దండి. చక్కగా నేనైతే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నాను. నేను ఫ్రై చేసేటప్పుడు మళ్ళీ చూపిస్తాను ఎలా వచ్చింది ఏంటనేది. ఫ్రై కూడా చూస్తారు కదా. ఇప్పుడు ఒక అరగంట సేపు అనేది నేను ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను ఇది. ఓకే అండి, చూస్తున్నారు కదా, నేనైతే ఒక అరగంట సేపు అనేది ఫ్రిడ్జ్లో పెట్టానండి. ఇదిగో తీసాను. ఇప్పుడు మనం ఇవన్నీ ఫ్రై చేద్దామండి. ఆయిల్ చూసారా, బాగా ఆయిల్ అయితే కాగిపోయిందండి. ముందు పీసెస్ వేస్తున్నానండి. లెగ్ పీసెస్ ఉన్నాయి కదా, అవి అనేది వేస్తున్నాను ముందు. ఇదిగో చూస్తున్నారు కదా. తర్వాత చిన్న ముక్కలు అనేది వేద్దామండి. ఇదిగో చూసారు కదా, ముందనేది నేను చూసారు కదా జాయింట్లు అనేది వేస్తున్నాను అనమాట. కొంచెం ఏంటంటే మనకి ఎక్కువ కోటింగ్ కావాలి అనుకుంటే శనగపిండి ఇవనేది కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి. పడలేదు మనకి లైట్గా సరిపోద్ది అనుకుంటే లైట్గా యాడ్ చేసుకోండి. ఇదిగో చూస్తున్నారు కదా, నేను 2 వేసుకున్నాను. మనము జాయింట్లు వేసాక అండి మనం ఏంటంటే సిమ్లో పెట్టాలి, ఎక్కువ మంట పెట్టకూడదు, ఉడకాలి కాబట్టి. ఇదిగో చూస్తున్నారు కదా, చక్కగా ఏంటంటే ఓకే అండి, ఇదిగో చూస్తున్నారు కదా, నేను పకోడీ కూడా వేసానండి. లెగ్ పీస్ 2 పెట్టాను అనమాట. ఇదిగో చూసారు కదా, నేనైతే ఏ కలర్ అనేది యాడ్ చేయలేదండి. మామూలుగా న్యాచురల్గా చేద్దామని చెప్పి. చూసారు కదా ఎలా ఉందో ఏంటనేది. మొత్తం అయిపోయాక మళ్ళీ చూపిస్తాను. ఓకే అండి, ఇదిగో చూస్తున్నారు కదండి, నేనైతే మొత్తం వేసేసానండి. ఇది లాస్ట్ అన్నమాట.
ఇదిగోండి చూస్తున్నారు కదా, మొత్తం అనేది నేను ఇలా కంప్లీట్ చేసేసుకున్నాను. ఇదిగో చూసారు కదా, ఇక్కడ పకోడీ చూసారు కదండి ఎలా ఉందో, క్రిస్పీగా చాలా అంటే చాలా బాగుంది. ఓవరాల్గా మొత్తం అయిపోయాక చూపిస్తాను. ఓకే అండి, ఇగో చూసారు కదా మనకి చక్కగా రెడీ అయిపోయాయండి. చూసారు కదండి, తీసేస్తున్నాను. మళ్ళీ ఎక్కువగా వేయించినా కూడా మళ్ళీ మాడిపోతాయి, మనం సమానంగా తీసుకోవాలి. చూసారు కదా, ఓకే అండి, ఇదిగో చూస్తున్నారు కదా మన వేడి వేడి చికెన్ పకోడీ అనేది రెడీ అయిపోయింది అనమాట. చూసారు కదండి, ఎక్కడ ముక్క అనేది అసలు ఎంత క్రిస్పీగా ఉందో చూసారు కదా. ఒక్కసారి మీకు తుంచి కూడా చూపిస్తానండి నేను, ఎలా ఉంది ఏంటనేది, ఎంత బాగా ఉడికిపోయిందో చూసారు కదండి. ముక్క చాలా ఉడికిపోయిందండి. ఇప్పుడు వీటి మీద చక్కగా మనం ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర అనేది చక్కగా ఇలా గార్నిష్ వేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటాయండి. ఈ ఉల్లిపాయలు, ఈ కొత్తిమీర అనేది యాడ్ చేసి చక్కగా మనం తింటే చాలా బాగుంటాయండి. చూసారు కదా, ఇలా అన్నమాట. ఈ కాంబినేషన్ అయితే చాలా బాగుంటుందండి. ఇంకా మా పిల్లలు అనేది తింటారండి ఇది. ఓకే అండి, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి వీడియోలో చూడాలి అనుకుంటే. ఓకే అండి, రేపటి వీడియోలో కలుద్దాం. బాయ్.